సమయం ఇక లేరా నేస్తం ప్రభుపై వెలిగే జ్వాలై. ఇది ఏ సమయం ఇక లేరా నేస్తం ప్రభుపై వెలిగే జ్వాలై. నీలో నాలో ఉందో వరము ఇక ప్రజ్వలించరా. అంటే అక్కై నింకే హక్కై ప్రభు బలము చాటరా. లోకంలో ఆనాడు ప్రభువేలా ఉన్నాడు, నాడు నిన్నట్లే నియమించి ఉన్నాడు. లెమ్ము ఓ లెమ్ము 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 తేజరిల్లు. ఇక్కడ అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూడొచ్చు. ఏంటంటే అది మొదటి సంఘంలో యేసుక్రీస్తు ప్రభు వారికి సువార్త శిష్యుల ద్వారా ప్రకటించబడుతున్నటువంటి సమయంలో ఒక భయంకరమైనటువంటి తిరుగుబాటు ఆ ప్రాంతంలో చూడొచ్చు. ఏంటా తిరుగుబాటు అంటే, యేసు నామంలో మీరు బోధించకూడదు, యేసు నామంలో స్వస్థతలు చేయకూడదు, యేసు నామంలో మీరు ఎక్కడ కూడా కూడుకోకూడదు అనే ఒక అబ్జెక్షన్ అనేది రోమా చట్టం ఇచ్చింది. ఎందుకంటే ఆయన సిలువ వేశాము, ఆయన మీరు ప్రకటించవద్దు. ఒకవేళ ఎవరైనా మీరు ఆయన గురించి ప్రకటిస్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తాం. కనుక ప్రజల్లో ఏముంటుందంటే భయం ఉంటుంది. రేపు ఒకవేళ ప్రభుత్వం గట్టిగా టైట్ చేసి ప్రార్థనా స్థలాలన్నింటినీ కూడా మూసేయడం అంటది. ఎందుకని క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు, ఎక్కడికి వెళ్ళినా కానీ యేసు ప్రభు పేరు మారుమోగిపోతుంది. కాబట్టి దీన్ని ఎట్లా ఆపేయాలంటే ఫస్ట్ ప్రభుత్వం నుండి ప్రెజర్ స్టార్ట్ చేస్తే జనాల్లో భయం వస్తుంది, అప్పుడు ఆపేస్తారు. మన అదృష్టవనాలు లేకపోతే మన యొక్క వెసులుబాటు దేవుడిచ్చిన అనుగ్రహం తెలియదు, కానీ మన ప్రాంతంలో బైబిల్ పెట్టుకొని చక్కగా ఉదయానికి అద్దుకొని మందిరాలకు వెళ్తున్నాం. కానీ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ బైబిల్ బయటకు చూపిస్తే కొడుతున్నారు. ఈ బైబిల్ని బయటకు చూపిస్తే వారు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. కారణం ఒకటే, ఇది ఒక మతం, ఈ మతం పెరిగిపోతుంది కాబట్టి దీన్ని అణిచివేయాలంటే మొదట మనం వాళ్ళని హింసించాలి. సరిగ్గా ఇదే సంఘటన మొదటి శతాబ్దంలోనే జరిగింది. ఇది కొత్త కాదు, మొదటి నుండి జరుగుతుంది. ఇది మొదటి నుంచి అంటే సువార్త మొట్టమొదటి సంఘాల్లో ప్రారంభించిన రోజునే తిరుగుబాటు వచ్చింది. సో ప్రజలకు ఏం కావాలి? ప్రజలకు నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజ దేవుణ్ణి ఆరాధించాలి. మతానికి ఏం కావాలి? నేను చెప్పింది మీరు వినాలి, నాది శాసనం, నేను చెప్పినట్టు మీరు చేయాలి. వ్యక్తిగతంగా మానవుడు దేవుణ్ణి వెతుకుతున్నాడు, కానీ మతం ఏం చేస్తుందంటే దేవుణ్ణి మరుగు చేసి ఆచారాలను ముందు పెడుతుంది. సో యూదుల్లో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే, మేము మొదటి నుండి దేవుని నమ్ముకున్నాం, మాకు దేవుడు తెలుసు, యేసు ప్రభుని మేము యాక్సెప్ట్ చేయం, యేసు ప్రభుని మనం ప్రార్థన చేయొద్దన్నారు. దానికి ఆధారంగా ఏం చేశారంటే రోమ ప్రభుత్వాన్ని వాళ్ళు ఉసుగొలిపారు ప్రజల మీదకి. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. మనుషులు చీకటిలో ఉన్నప్పుడు వెలుగు కనపడదు, వెలుగులో ఏమి ఉన్నాయో వీళ్ళకి తెలియదు. ఒక్కసారి లైట్లను ఆపేసేస్తే మొత్తం చీకటి అయిపోతే ఏం చేస్తాం? తడువుని ఆడుకుంటాం, అంతే కదా. ఎక్కడో అక్కడే ఎవరన్నా కదలబాకండి అంటాం ముందు. ఎందుకని? ఒకరి మీద ఒకరి మీద తొక్కిసలాడి ఇదవుతారు. ఇప్పుడు చీకటి అంటే అర్థం ఏంటంటే, మనుషులందరూ కూడా పాపమనే ఒక సంఖ్యలకు బంధించబడి వెలుగైన దేవుణ్ణి, రక్షకుడైన దేవుణ్ణి కనుగొనలేక తారసపడుతున్నారు, ఎటుకులాడుతున్నారు. ఆ వెలుగు ప్రత్యక్షమై యేసుక్రీస్తు రూపంలో సువార్త ప్రకటించి పరలోకానికి మార్గం చూపించి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఆయన ప్రకటించి, ఆయన 3.5 సంవత్సరాల అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు జరిగించి ప్రజలందరూ కూడా పరలోక మర్మాలు బోధించి ఆయన మరణించి పునరుద్ధానుడి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఆ బాధ్యత సంఘం తీసుకుంది. 12 మంది అపోస్తలులు మిగిలిన సంఘం తీసుకుంది. ఆయన ప్రకటిస్తుంది. ఒక పక్కన శ్రమ. ఏంటి ఆ శ్రమ అంటే, మీరు ప్రకటించొద్దు.
మరో పక్కన భారం, దేవుణ్ణి ప్రకటించకపోతే అందరు నశించిపోతారు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి పోరాటంలో సరిగ్గా ఇప్పుడు చదివినటువంటి మాట పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు సిలువ వేసి చంపినటువంటి ఆ యేసుని దేవుడు పునరుద్ధానుడిగా లేపాడు. మీరు ఎవరినైతే మీరు కాదంటున్నారో, ఎవరినైతే మీరు యాక్సెప్ట్ చేయట్లేదో ఆయనే నిత్య జీవానికి మార్గమై ఉన్నాడు. కనుక మీరు నిజంగా పరలోకం వెళ్ళాలంటే, నిజమైన వెలుగుని మీరు దర్శించాలంటే, నిజమైన దేవుడిని మీరు చూడాలంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని చూడాలి, ఆయన్ని కలిగి ఉండాలి. ఆయన ద్వారా పరలోకంకి వెళ్ళాలంటే మీరు మారు మనసు పొంది ప్రతి ఒక్కరును యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోండి అన్నాడు. ఇప్పుడు ఒక పక్కన యేసు ప్రభుని నమ్మొద్దు, ఆయన్ని ప్రార్థన చేయొద్దు, ఆయన దగ్గరికి వెళ్ళొద్దని సంఖ్యలు. మరో పక్కన యేసు ద్వారానే ముక్తి, యేసు ద్వారానే నిత్య జీవము అని శిష్యులు ప్రకటిస్తున్నారు. ఈ రోజున వాస్తవానికి వెళ్తే దేవుణ్ణి ఎలా చూడగలం, దేవుడు ఎలా ఉంటాడు, దేవుని స్వరూపం ఎలా ఉంటది, దేవుని యొక్క మహిమ ఎలా ఉంటది, దేవుడు దేన్ని కోరుకుంటాడు అని ప్రతి ఒక్కరు కూడా విశ్లేషణ చేసుకొని అంతరంగాన్ని కనుక తరిమి చూస్తే దేవుడికి కావాల్సిన ఏంటంటే, ఒకటి సత్యం కావాలి. ఆయన సత్యవర్తుడు గనక మీరును సత్యవర్తులనే ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఆయన బిడ్డలైన వారు ఏం కలిగి ఉన్నాడంటే ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు యథార్థవంతుడు, ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా యథార్థవంతులుగానే ఉండాలి. దేవుడు త్యాగశీలుడు, ఆయన త్యాగం చేస్తాడు. మీరు కూడా త్యాగం చేసేవారిగా ఉండాలి. ఇవన్నీ కూడా లోకంలో మనుషులు చెబుతున్నటువంటి సూక్తులకు దగ్గరగా ఉన్నాయి. కానీ నిజ దేవుణ్ణి ఎదుకే విషయంలో ఇవి ఎవరికి దగ్గరగా ఉన్నాయి అంటే, పేతురు అంటున్నాడు, యేసు క్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవము, ఇవన్నీ ఆయనలో మాత్రమే ఉన్నాయి. హల్లెలూయా. అందుకని ఆ అధ్యాయం మరల నేను చదివించను, కానీ అక్కడున్న మాటలు ఏంటంటే, ఒకటి, మీరు మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామములో ప్రతి వాడును బాప్తిసం తీసుకోండి అన్నాడు. ఎందుకు తీసుకోవాలి? సాధారణంగా ఇప్పుడైతే మతం పుచ్చుకోవాలా? అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, బాప్తిసం తీసుకుంటే మీరు మునిగిపోయారా, మీరు దిగిపోయారా, మతం పుచ్చుకున్నారా, అంతే కదా. అది ఒక అపోహ మాత్రమే. ఈరోజు నాకు చాలా జాగ్రత్తగా గమనించండి. బాప్తిసం ఎందుకు తీసుకోమన్నాడంటే, మీ పాత మనిషిని చంపేసి, మీ పాత స్వభావాన్ని చంపేసి, మీ పాత ఆలోచనలను చంపేసి, మీ పాత రోత బ్రతుకును విడిచిపెట్టి రూపాంతరము చెందుటకు మీరు రావాలి. దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు, దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుకునే వాళ్ళు ఏం కోరుకుంటారంటే, నన్ను నేను సిద్ధం చేసుకోవాలనుకుంటారు. ఒకటి. రెండోది, దేవునికి ఇష్టమైంది మనం చేయాలనుకుంటాడు, అంతే కదా. ఇష్టమైందంటే ఏంటి? దేవుడు కోరుకున్నట్లే మనము కూడా శాంతి స్వభావంగా ఉండాలి, అంతే కదా. అంతకుముందు ఎంత వైలెంట్ గా ఉన్నా ఎదురాగానే ఎక్కడ లేని ఓర్పు సహనం అన్ని కూడా మనలోకి రావాలి. ఇంకా దేవునికి ఇష్టమైన ఏంటి? అందరినీ ప్రేమించాలి, మనమందరం ఒకటే కుటుంబం అని భావించాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుడి విషయానికి వస్తే మనిషి శాంత స్వభావంగా మారిపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటామో రేపు అక్కడ కూడా అలాగా, ఎక్కడ మీరు అనుకునే స్వర్గంలో లేకపోతే ముక్తి లేకపోతే పరలోకంలో అలా ఉంటాం, అంతే కదా. ఇక్కడ మనం ఎలా ఉంటామో అక్కడ ఉంటాం. అక్కడ ఎలా ఉండాలో నేర్చుకునేది ఇక్కడే. ఇక్కడ వైలెంట్గా ఉంటే అక్కడ గెటౌట్ అంటాడు కదా. ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే అక్కడ ఏమంటాడు?
నిరాశ లేదంటాడు కదా. ఎవరు చేసినా కానీ ముక్తిని సంపాదించాలని, పూర్వ దినాల్లో ఎందరో ముక్తిని సంపాదించాలని కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఉన్నారు కదా. అంటే మనకి ఉన్నటువంటి కొన్ని రిలీజియన్ ఇష్యూస్ లో చూసుకుంటే వెళ్ళిపోయి అక్కడే అన్ని అనుకునేవాళ్ళు. కారణం ఏంటంటే ఇక ఈ జీవితం దేవునికి అంకితం. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటంటే హృదయంలో శుద్ధి కావాలి. మనిషికి కావాల్సింది ఏంటంటే హృదయ శుద్ధి. కానీ మతానికి కావాల్సింది ఏంటి? నేను పెట్టిన కట్టుబాట్లు, నేను పెట్టిన ఆచారాలు. ఇప్పుడు మనిషి మతాన్ని ప్రేమించాలా, దేవుని ప్రేమించాలా? ఎందుకంటే మతము దేవుడు రెండు కలిసి ఒక చోట, దేవుడిని మతంలో పెట్టేస్తే ఆయన కట్టేసినట్టే. ఆయన కట్టేయగలిగితే నువ్వు ఇంకా ఆయన ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఆయన్ని కట్టేసేమంటే అంతే కదా, మనమే శక్తిమంతులం కదా, ఇంకా మనకు ఆయనతో పనే ఉంది. సో దేవుడు ఆయన ఆద్యాంతరహితుడు, సర్వశక్తిమంతుడు. ఆయన కోరుకునేది ఏంటంటే శాంత స్వభావం ఉన్నటువంటి మానవ జీవితం, త్యాగంతో, ప్రేమతో, ఆదరణతో ఇతరులను ఆ పరలోక సంబంధమైన వ్యక్తులుగా మార్చడం కోసం. అలా మార్చడం కోసమే దేవుని యొక్క ఉద్దేశాన్ని పేతురు బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడంటే, మీరు మారు మనస్సు పొంది ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందన్నాడు. ఇప్పుడు చూడండి, పేతురు చెప్పిన మాట వారి హృదయంలో ఎంతగా నాటుకుందంటే 3,000 మంది ఎప్పటికప్పుడు బాప్తిసం తీసుకున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు మతం పుచ్చుకున్నారా, మనసు మార్చుకున్నారా? చెప్పాలి. మనసు మార్చుకున్నారా, మతం పుచ్చుకున్నారా? మనస్సు మార్చుకొని రూపాంతరం చెందారు. సాధారణంగా ఇది మనం చూస్తే కొన్నిసార్లు మన యొక్క చుట్టూ పరిస్థితులు చూస్తే ఏం చేస్తామంటే, ఒక 30 రోజులు మార్చుకుందాం, ఓ 40 రోజులు మార్చుకుందాం అని డ్రెస్ మార్చేస్తాం. ఆ 40-50 రోజులు ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు అన్ని బెగపెట్టుకుని ఉంటాం. తర్వాత అయిపోయిన తర్వాత ఈ 40 రోజులు ఎంత అయితే మనం ఆదా చేసామో దాన్ని డబుల్ పవర్ చేస్తాం. అది దేవుడు కోరుకోవట్లా. మారితే ఒక్కసారి నీ జీవితాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదం మొదలైంది. ప్రతి మానవుడు దేవుని కోసం పరితపించేది, ఎత్తుకలాడే దేనికోసం అంటే దేవుడు మన స్థితిని మార్చాలని. హల్లెలూయా. అది మారాలంటే ఎలా సాధ్యపడుతుంది అంటే ముందు మనం మారాలి. సో మన జీవితాన్ని దీనిగా ఆపాదించుకుంటే మనం ఏదైతే విత్తుతామో అదే కాస్తాం. మనం చేసే కార్యాలు చెడ్డగా ఉండి దేవుడు మనకు మేలు చేయాలనుకుంటే కుదరదు. మనం ఏదైతే చేస్తామో అదే మనకి వస్తుంది. అందుకని బైబిల్లో పేతురు గారు చెప్పాడంటే, మీరు మొదట మీ మనస్సును మార్చుకోండి, మీ నడవడికి మార్చుకోండి. ఏం రాయలేదు కానీ దాని అర్థం అదే. మనస్సు మారి రూపాంతరం చెందడం అంటే మీ నడవడి మారాలి, మీ ఆలోచన మారాలి, మీ పనితీరు మారాలి, మీ యొక్క ప్రతి ఆలోచన మారిపోవాలి. అది రూపాంతరం చెందటం అంటే, రక్షణ పొందటం అంటే. దాన్ని మనం తెలుగులో ఏమంటామంటే నీటి బాప్తిస్మము ద్వారా నూతన జన్మను జన్మించటం. హల్లెలూయా. పాతవాడు నీళ్ళలో కప్పబడ్డాడు, ఇప్పుడు లేచింది ఎవరంట? నూతనమైన వాడు. అందుకని క్రీస్తు యేసు నందున్న వారు నూతన సృష్టిగా మార్చబడతారు. ఇప్పుడు రూపాంతరం చెందిన వారు చేయాల్సిన పనులు అక్కడ చెప్పాడు. సో కొంచెం కిందకి వెళ్తే అక్కడ మారిన వారు, రూపాంతరం చెందిన వారు ఏం చేయాలంటే అనుదినమును వారు తప్పక కూడుకునేవారంట. అంటే ఎవరైతే మారారో వాళ్ళందరూ కూడా సాయంత్రం అయినప్పుడు ఒక దగ్గర కూర్చొని యేసు ప్రభువుని గురించి ధ్యానించేవాళ్ళంట. హల్లెలూయా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఎంతమంది చేరారంట?
3,000 మంది ఒక్క దినాన్ని యేసు ప్రభుని గురించి విని వారి హృదయాలు మార్చుకొని బాప్తీసం తీసుకున్నారు. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుష్టి అందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండి అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది. చూడండి, మామూలుగా అంతకుముందు ఏంటి, అంతకుముందు జీవితం ఏంటి? లేమంటే ఒక రోజు ఉంటే ఒక రోజు ఉన్న పరిస్థితి ఏమో. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని వారు తెలుసుకున్నారో వారిలో మహత్కార్యాలు బయలుదేరినాయి అంట. ఇది తప్పక చెప్పాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలని కొన్ని రకాలైనటువంటి వాటిని ఏమనొచ్చంటే డెవిల్స్, దెయ్యాలు పట్టుకుంటాయి. అది వాళ్ళ మీద రాజమహి చేస్తామంటే ఏమేమి చేస్తుంది తెలుసా? డబ్బులు వస్తాయి, నిలబడం. ఇప్పుడు నవ్వుదాం అనుకుంటారు, కాసేపట్లో దుఃఖం. ఇది పర్లేదు, ఇది మనకు కలిసి వచ్చింది అనుకుంటారు, ఓ పక్క నుండి వెళ్ళిపోదాం అంటది. ఇలా ఈ రూపాయి ఇంటికి వచ్చింది సరి చేసుకుందామంటే ఏదో ఒక రోగం బయటపడతాం. ఇవన్నీ ఏంటి? కొన్ని చీకట్లు పట్టుకుని ఏం చేస్తాయంటే ఎదగనీయకోకుండా వారిని ముందుకెళ్ళనికోకుండా ఆపుతా ఉంటాయి. ఇప్పుడు దేవుని సంఘం జాగ్రత్తగా వినండి. ఇవి దాడి చేయటం మొదలుపెట్టిన అర్థం ఏంటంటే, ఒకటి, మీరు వాటికి టార్గెట్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? టార్గెట్ అంటే మీ మీద గురి పెట్టుకున్నాయి. సో టార్గెట్ చేసినట్టు మిమ్మల్ని గురి పెట్టినాయి. ఎందుకని? మీరు ఎదుగుట వాటికి ఇష్టం లేదు. సో మీరు ఎదగాలి అంటే మొదట మీలో మార్పు రావాలి. మీలో మార్పు రానప్పుడు వాటి ఆజమాయిషం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు మార్పు వచ్చిందంటే బైబిల్ చూస్తుంది, ఎవరైతే రక్షణ పొంది యేసుక్రీస్తును తన సొంత రక్షకుడు అంగీకరిస్తారో వారిని దేవుడు పిల్లలగుటకు ఆయన పిలిచాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, చీకట్లో ఉంటే అపవాది తాడు ఉంది, వెలుతుల్లోకి వస్తే ప్రతిదీ మనం చూడగలుగుతాం కనుక దేన్నైనా తప్పించుకోగలుగుతాం. మొదట మనం సేఫ్ జోన్ లోకి రావాలి. సేఫ్ జోన్ అంటే ఏంటంటే వివేచించగలిగినటువంటి స్థితిలోకి మనం రావాలి. వివేచించే స్థితిలోకి మనం రావాలంటే మొదట మనం దేవుని కుమారులం కావాలి. ఎప్పుడైతే మనం దేవుని కుమారులు అవుతామో అప్పుడు మనము అన్నిటినీ గమనించగలుగుతాం, అన్నిటినీ వివేచించగలుగుతాం, అన్నిటినీ ఎదుర్కోగలుగుతాం, అన్నిటిలో విజయాన్ని పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అలా దేవుని కుమారులుగా ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడు మన జీవితంలో దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మనం ఎలా పిలిచాడో ఒక మంచి మాట ఉంది, చదువు సార్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు ఎక్కడి నుంచి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయం. గుణాతిశయాలంటే దేవుడు మీ జీవితంలో ఏదైతే కార్యము చేశారో వాటిని ప్రచురము చేయుటకు ఎక్కడి నుంచి చదవప్పుడు గుణాతిశయములను ప్రచురపరచుటకు అంటే దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను వివరించుటకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
మన ప్రభువును రక్షకుడును నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ బైబిల్ హిస్టారికల్ మెసేజ్ అనే ఛానల్ ద్వారా బైబిల్ చారిత్రక సందేశాలను వీక్షిస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులకు శ్రేయోభిలాషులకు మన ప్రభువును రక్షకుడును నజరుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రత్యేకంగా ఈ అతి దినాల్లో ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉన్నటువంటి ఈ దినాల్లో వాక్యాన్ని మనం ఎంతగానో శ్రద్ధగా స్వీకరించి వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం అవగాహన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వేరే చేసుకొని మన జీవితాన్ని మలుచుకోవటం ఎంతో ధన్యకరమైనది. ఈ అంత్య దినాల్లో ప్రత్యేకంగా దేవుని సువార్తను ప్రకటించడానికి అనేక మాధ్యమాల ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఈ అంత్య దినాల్లో యేసుక్రీస్తు సువార్త సర్వ ప్రపంచానికి ప్రకటించబడాలి, ప్రతి ఒక్కరూ రక్షించబడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. సువార్తను ప్రకటించడానికి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మాకు అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ మెటీరియల్ కూడా కొన్ని కావాల్సి ఉన్నవి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రియ సహోదరి సహోదరులరా, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.